నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. అంగస్తంభన సమస్య మీ శరీరానికి ఇస్తున్నటువంటి మొదటి హెచ్చరిక. దీన్ని గనక మీరు నిర్లక్ష్యం గనక చేస్తే చాలా అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇదేదో చిన్న సమస్యగా పరిగణించకండి. మీ శరీరం ఇస్తున్నటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరిక. ఎలా చెప్తున్నానో సైంటిఫికల్గా ఏందో రండి. అంటే ఈ అంగస్తంభన అనేటటువంటిది చాలామందికి ఎలా ఉంటుందంటే శృంగారానికి సంబంధించింది అని మీరు అనుకుంటారు. ఇది శృంగారానికి సంబంధించింది కాదు, మీ ఆరోగ్యానికి సంబంధించింది. సరే, శృంగారానికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి అనంటే మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు లేదా అనారోగ్యాన్ని వచ్చే ముందు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. ఆ సూచనల్లో మగవాడిలో ఈ అంగస్తంభన అనేటటువంటిది ఒక రకమైనటువంటి మీ శరీరం ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికని మీరు అబ్జర్వ్ చేయగానే దాచిపెట్టుకున్నారా, ఒకదాని వెనకాల ఒకటి సమస్యలు వచ్చి పడతాయి. ఏంటి ఆ సమస్యలు అంటే, అంగస్తంభన రాగానే ఈ బ్రెయిన్ మీద, బ్లడ్ వెజల్స్ మీద, నర్వస్ సిస్టమ్ మీద ఏదో జరుగుతుంది, ఎక్కడో అసమతుల్యత జరుగుతుంది. ఏంటంటే మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అంగం గట్టిపడబడపోవడానికి మీ బ్రెయిన్కి, మీ బ్లడ్ వెజల్స్కి, మీ నర్వస్ సిస్టమ్కి ఇంటర్లింక్ ఉంది. జాగ్రత్త, అంగస్తంభన అనేటటువంటిది చిన్న సమస్య కాదు. మీ శరీరం మీకు ఇస్తున్నటువంటి పెద్ద హెచ్చరిక. అంటే అసలు సమస్య ఎక్కడ ప్రారంభం అవుతుంది? అంగస్తంభం దగ్గర మొదలైతే ఎక్కడి వరకు మనల్ని తీసుకెళ్తుందో మీకు చెప్తాను. మెదడు నుండి సరైనటువంటి సంకేతాలు గనక రక్త ప్రసరణ వ్యవస్థకి అందట్లేదు అనుకుంటే అది ఒక సమస్య. మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ బాగోలేదు కాబట్టే అంగం దగ్గర ఎక్కువసేపు రక్తం అనేటటువంటిది ఆగట్లేదు. రెండవ సమస్య అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అండ్ సర్క్యులేషన్ ప్రాబ్లం. కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చింది, రెండోది సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చింది. అలాగే మూడోది హార్మోన్స్. మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఈ మూడు సమస్యలు. తర్వాత ఎక్కడో మీరు తీసుకోవాల్సినటువంటి ప్రెషర్ కంటే ఎక్కువ ప్రెషర్ వస్తుంది శరీరంలోకి. కాబట్టి ఈ 4 మేజరు ఇంకా ఎన్ని సమస్యల్ని కొని తెచ్చి పెడతాయని నేను చెప్పక్కర్లేదు. ఒక రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టే అంగస్తంభన జరగట్లేదు అనంటే రేపొద్దున హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా ఉంది అనంటే డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, ఇంకొక మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు అంగస్తంభన ఇదివరకు బాగా ఉండేది, ఇది ఎప్పుడు ఒక నిమిషమో లేకపోతే కొంచెమే, అది పెద్ద సమస్య కాదు అని అనుకుంటే మాత్రం ఇటువంటి కారణాలు అంటే ఇంకా మేజర్ సిస్టమ్స్కి ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది చిన్న సమస్య కాదు. ఇది చిన్నగా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నించాలి. దీనికి ఏదో ఆపరేషన్లు లేవు, కోట్లు ఖర్చు పెట్టాలి, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సిగ్గు లేకుండా వచ్చి, అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నన్ను ఏం చేయమంటావంటే, అయ్యా మంచి ఆహారం తినవయా అని చెప్తాం. అంతేగాని ఏదో అయ్య బాబోయ్ మీకు ఇంత సమస్య ఉందా, ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేయాలి, లేకపోతే అది ఇది అని ఏం ఉండదు కదా. మీరు ఒక్క ఫోన్ కాల్, ఒక్క 10 నిమిషాలు కేటాయించగలిగితే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. లేదు, మీరు సార్ నా పోషకాహారం ఇంత మీరు చెప్పారు, మీ గైడెన్స్ అంతా వింటున్నాం, సైంటిఫికల్గా మీరు చెప్తున్నారు, మాకు బాగా అర్థమైంది అని అనుకుంటే, బాబు మీ దగ్గర ఏదో ఉందంట కదా పోషకాహార కిట్టు, అది ఇవ్వండి బాబు, మేము వాడుకుంటాం, మా సమస్యను పరిష్కరించుకుంటాం. రెండే, దీన్ని దాచుకున్నారా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే ఈ యొక్క ఎరెక్షన్ పాత్వే ఎలా ఉంటుందో చూడండి. సెక్సువల్ స్టిమ్యులేషన్ అనేటటువంటి దేనికి సంబంధించింది? బ్రెయిన్ సిగ్నల్కి సంబంధించి. అంటే మీకు ఒక అందమైన దృశ్యమో లేకపోతే సెక్స్ ఎన్హాన్స్ చేసేటటువంటి ఒక పిక్చరో, అమ్మాయో, సందర్భమో వచ్చినప్పుడు మీ బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి. మీ బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వగానే సిగ్నల్ రిసీవ్ చేసుకుని ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత అది ఏమవుతుందంటే
ఆ వెజల్ రిలాక్సేషన్కి యూజ్ అవుతుంది. రండి కమాన్, రెడీ అయ్యింది, సిస్టమ్ రెడీ అయ్యింది అన్న విషయం. మీరు ఎప్పుడైతే కనుక అది అయిందో ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. ఇది జరగట్లేదు అని అంటే సమస్య ఎక్కడ మొదలైంది? మీ బ్రెయిన్ దగ్గర మొదలైనట్లేగా. అంటే మీ దగ్గర నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదనేగా. లేదు, మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ వెజల్ ప్రాపర్గా ఎక్స్పాన్షన్ అవ్వట్లేదు. కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు, లేదా నైట్రిక్ ఆక్సైడ్. అందుకనే నేను ఇచ్చే డైట్లో ముఖ్యంగా చెప్పేది, బాబు రోజుకి ఒక బీట్రూట్ జ్యూస్ తాగవయ్యా బాబు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ అది నాకు అంత నచ్చదు సార్ అంటే. మరి ఇది నచ్చేటప్పుడు అది నచ్చకపోయినా తాగాలి కదా సార్. మందులు నచ్చుతాయా సార్ మీకు? అనారోగ్యం వచ్చిన తర్వాత పొద్దున్న 3 వేసుకో, సాయంత్రం 4 వేసుకో, అర్ధరాత్రి గడ 6 వేసుకోమంటే కూడా లేసి వేసుకుంటారు కదా సార్. అవి బాగుంటాయా? బఠానీలాగా ఉంటాయి, కరకర నవిలు తినడానికి ఉండవు కదా. ఆల్రెడీ అనారోగ్యం వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తే తినడు. అన్నం తిన్న తర్వాత వేసుకోమంటే సచ్చినట్టు అన్నం తిన్న తర్వాత వేసుకుంటారు. మంచినీళ్ళు తాగేసుకోమంటే మంచినీళ్ళు, పొడుకుని వేసుకోమంటే లేదు తల్లకిందులుగా ఉండి వేసుకోమన్నా వేసుకుంటారు. ఎందుకని? అనారోగ్యం వచ్చింది కాబట్టి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగండి అయ్యా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది, ఏం అనలేను అనమాట, అంతే. కాకపోతే ఇక్కడ వీడియో కదా, మీరు లేరు కాబట్టి కోపంగా చెప్తున్నాను, అంతకంటే ఏమీ లేదు. కోపంగా మరి కోపం రాదా నాకు? అలా అడిగినప్పుడు మీరు ఒక సమస్యతో వచ్చారు, అరే బాబు మంచోడు రే నాయన నువ్వు వచ్చావు అని చెప్పి నేను నా టైంని కేటాయించి 20 నిమిషాలు 30 నిమిషాలు మీ కౌన్సిలింగ్ అన్నీ ఇస్తే, నైట్రిక్ ఆక్సైడ్ బీట్రూట్లో ఉంది, అది ఒక జ్యూస్ తాగరా నాయన అంటే నాకు ఇష్టం లేదు సార్ అంటే ఏం చేయాలి? ఏమి ఇష్టం నీకు? నీకు అది ఇష్టం ఉన్నప్పుడు ఇది కష్టంగా ఉన్న తాగాలి. సో దయచేసి నేను చెప్పింది నాకున్న నాలెడ్జ్కి దీనికి రెస్పెక్ట్ ఇచ్చి తాగుతాను సార్ అని నా ముందు చెప్పండి సార్. తాగబోతే మీకు సమస్య మీకు అట్లాగే ఉంటుంది అని అనుకుందాం. బట్ నా ముందు దయచేసి అలా చెప్పకండి, తాగలేను ఇంకోటి చేయలేను. నేను చెప్పే ఏమన్నా ప్రమాదకరమైనవి కాదు, చేదుగా ఉన్నాయి కాదు, లేకపోతే అసలు తాగలేనివి కాదు. ఏ మనిషి ఈ పని చేయడు కదా, మీరెందుకు నన్ను చేయమంటున్నారు అని కూడా చెప్పేది లేదు కదా. నాకు మందు సమస్య, నేను మందు తాగుతాను, సిగరెట్ తాగుతాను, తగ్గించుకోమనే చెప్తున్నాను కదా, అది మానేమని చెప్పట్లేదు కదా. ఆహారంతో కాంపన్సేట్ చేద్దామని చెప్తున్నాను కదా, మన పోషకాలతో కాంపన్సేట్ చేద్దామని చెప్తున్నాను కదా. ఈ చిన్న బీట్రూట్ కూడా తాగలేను అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ చూడండి, మీ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వకపోతే మీ వెజల్ రిలాక్సేషన్ రాదు. మీ వెజల్ రిలాక్సేషన్ అవ్వకపోతే బ్లడ్ ఫ్లో పెరగదు. కాబట్టి ఈ యొక్క సమస్యల్ని మీరు అధిగమించాలి అని అంటే మీకున్నటువంటి ఈ యొక్క ఈడీ అనేటువంటిది చిన్న సమస్య కాదు. దాన్ని చిన్న సమస్యగా చూడొద్దు. మీకు 40 వచ్చినా 50 వచ్చినా 60 వచ్చినా, 60 వయసు ఉన్నవాళ్ళు కూడా ఈ సమస్య ఎక్కడికి లీడ్ చేస్తుందో మీకు అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అని అంటే మీరు ఏం చేయాలంటే, అయ్య బాబోయ్ దీని తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయేమో అనుకుని భయపడి దీన్ని రెక్టిఫై చేసుకోండి, ఆహారంలో మార్పులు తెచ్చుకోండి. రైట్, నెక్స్ట్, ఎందుకు అంగస్తంభన సరిగ్గా రాదు? అదే కదా మనం అడిగింది. సార్ మీరు అవ్వడానికి అన్నీ చెప్తున్నారు, అవ్వడానికి పోషకాలు ఇస్తున్నారు, అసలు ఎందుకు అవ్వట్లేదో ఆ నాలెడ్జే కదా మనం మాట్లాడుకుంటుంది. ఒక్కసారి చూడండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి గల కారణాలు ఒక్కొక్కటి. డయాబెటీస్ అయి ఉండవచ్చు. దీనికి మన దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి? వచ్చిన వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి అంటే ఆల్రెడీ మేము మందులు వాడుతున్నాం సార్ అని అంటే ఇవి వాడచ్చా లేదా అనేది ఒకటి అపోహ కూడా ఉంది. మేము ఇచ్చేటటువంటివి ఫుడ్ సప్లిమెంట్స్, మీ యొక్క శరీర సామర్థ్యాన్ని పెంచేటటువంటివి, మందులు కాదు, తీసి పక్కన పెట్టండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? మనం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేటటువంటి మేము ఇచ్చేది మందులే కానప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సార్ నన్ను డాక్టర్ గారు ఆకుకూరలు తినమన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? బెండకాయలు తినమన్నారు, బీరకాయలు తినమన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మొలకలు తినమన్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అలాగే వాటిల నుంచి తీసినటువంటి పోషకాలు మీరు ఇచ్చినటువంటి దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే అవి మొలకలు తింటేనో లేకపోతే కూరగాయలు తింటేనో ఆకుకూరలు తింటేనో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మీరు అనుకుంటే వీటిలో కూడా ఉంటాయి. అది ఎలా ఉంటుందండి అని అంటే దీంట్లో కూడా ఉంటుంది. ఓకే, సో కాబట్టి రెండోది ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల, హై బీపీ ఉండటం వల్ల, దానికి కూడా మీరు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మన కిట్టు వాడేవాళ్ళు కూడా నేను ఒక మంచి సూచనలు ఇచ్చినప్పుడు చాలామంది ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ మాకు ఇదివరకు మీద నాకు తగ్గిందండి, యాంగ్జైటీ తగ్గిందండి అని చెప్తూ ఉంటారు. దాంట్లో పెద్ద మిరాకిల్ ఏమీ లేదు. మనం ఇచ్చేటువంటి అశ్వగంధ, శతావరి, ఈ యొక్క ఆయుర్వేదమైనటువంటి క్యాప్సూల్స్ ఇవ్వటం వల్ల తగ్గుతున్నాయి. దాంట్లో ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా ఉందా? నాకేం మ్యాజిక్స్ రావు, సైన్సే తెలుసు నాకు, వాస్తవమే చెప్తాను. సో పూర్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే కొలెస్ట్రాల్. అందుకని ఎప్పుడన్నా ఎవరన్నా మనకి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుని చూద్దామండి, లేకపోతే సిబిపి చూద్దామండి అని ఎందుకంటాను అని అంటే ఇది చూడడానికి, అంతేగాని మాకేమీ
మీరు ఎక్కడ చేయించుకోవాలని కూడా అడుగుతున్నారు. మాకు ఎవరితో టైఅప్స్ లేవు. మీరు చేసుకునే రిపోర్ట్‌లకిను మాకు ఏమీ సంబంధం లేదు. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. బట్ ఎందుకు కావాలని అంటున్నానంటే, మీ బ్లడ్ సర్క్యులేషన్ పూర్‌గా ఉందా? కొలెస్ట్రాల్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? అని చూసి దానికి తగ్గట్టు కూడా సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని మీకు చెప్పడం కోసం, అలాగే దానికి సంబంధించినటువంటి పోషకాలు ఇవ్వటం కోసమే నేను రిపోర్ట్స్ అడుగుతాను. తర్వాత స్మోకింగ్ చెప్పాను కదా! ఇది మనకి పుర్రె బొమ్మేసి ఇంటూ మార్కులేస్తా ఉంటారు కదా! డేంజర్ అనేది. మీ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్‌కి ఇది చాలా డేంజర్. అది సౌండ్. ఓకే. తర్వాత ఆల్కహాల్. ఇది ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది చూడండి. ఇది ఫిఫ్త్ ప్లేస్‌లో పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే, ఎప్పుడైనా అకేషనల్‌గా ఒక్కగానొక్క జీవితం కదా! ఎవరికైనా సరే, అంటే నాకు అలవాటు లేదనుకోండి. బట్ ఒక్కగానొక్క జీవితం, అదేదో భూతంలాగా చూడకుండా ఒకసారి చేస్తాను సార్ అని హ్యాపీగా చేయండి. వారానికి ఒకసారి చేస్తారు, నెలకు ఒకసారి చేస్తారు. ఆ లిమిట్ తెలియాలి. దానివల్ల వచ్చే అనర్థాలు తెలిస్తే దూరంగా ఉంటాం. నిప్పంటే ప్రమాదం కాలద్ది, అది మనకు తెలుసు. అలాంటప్పుడు వంట చేసుకోకుండా మానేయం కదా! జాగ్రత్తగా వాడుకుంటాం కదా! అట్లాగే ఆల్కహాల్ వల్ల అనర్థం ఉంది అని అన్నప్పుడు, ఆల్కహాల్ ఎంతవరకు తీసుకోవాలనేది మీకు తెలిస్తే మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అట్లాగే ఒబిసిటీ. సార్ చాలామంది ఒబిసిటీ తినడానికి తిండి ఒకటే కారణం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆ చెత్త మైండ్‌లో నుంచి తీసేయండి. ఒబిసిటీకి మీ తిండికి సంబంధం లేదు. బయట కూడా చాలామంది చెప్తారనమాట. మీరు ఒళ్ళు తగ్గాలంటే తినడం మానేయమని చెప్తారు. సో, చాలా ప్రమాదం. ఒక్కసారి ఎక్కడికెళ్ళి నేను 10 కేజీలు తగ్గాను, 20 కేజీలు తగ్గాను, 30 కేజీలు తగ్గారని చెప్పే పెద్ద మనుషులు తర్వాత అది మానేస్తే ఎంత పెరుగుతున్నారో ఒకసారి ఆలోచించు. మీ శరీరం చెప్పేటటువంటి విధానాన్ని గనక మీరు వినగలిగితే, అంటే శరీరం చెప్పే సంకేతాలను మీరు వినగలిగితే గనక డైట్లు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు ఆ స్టాండర్డ్ వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ నేను ఇది తినేస్తున్నాను, నాకు కొలెస్ట్రాల్ ఉంది, లేకపోతే మా తాతకి డయాబెటిక్ ఉంది, మా నాన్నకు ఉంది, నాకెప్పుడు వస్తుందంటే రా కమాన్ అని ఇన్వైట్ చేస్తున్నారు మీరు. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతుంది. ఇక దాంట్లో మొహమాటం ఏమీ లేదు. అది వాస్తవం ఎవరు చెప్పినా సరే. కాబట్టి డోంట్ ఇన్వైట్ ప్రాబ్లమ్స్. అన్నెసెసరీలీ ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేయొద్దు. తర్వాత స్ట్రెస్, యాంగ్జైటీ. చూసారా? నేను ఇందాకడ చెప్పింది స్ట్రెస్, యాంగ్జైటీ సెవెంత్ ప్లేస్‌లోకి వచ్చింది. మీరు ఏదో అసలు నా స్ట్రెస్‌కి, నా వర్క్ ప్రెషర్‌కే కారణం కేవలం నా సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్ అంతా కూడా మా బాస్ దొబ్బేశాడు సార్. అసలు నేను ఇవాళ నాకు ఈడీ రావడానికి కారణం నేను పనిచేసే కంపెనీ సార్. మీ కంపెనీలు కాదు, మీ బాసులు కాదు. కేవలం మీరే. ఎందుకనంటే మీరు ఏం కావాలో తింటున్నారు. మీ పని చేసుకోవడానికి తగ్గట్టుగా తింటున్నారు గానీ, మీ సెక్సువల్ ఎన్హాన్స్‌మెంట్‌ని పెంచుకునేటటువంటి పోషకాలు తినట్లేదు. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాం. సార్ ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కాల్షియం టాబ్లెట్ ఇస్తాడు. అర్థమైందండి. సార్ కోల్డ్, కాఫ్ ఇదిగా వస్తుందంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేదండి, విటమిన్ సి తాగండి, లేకపోతే మల్టీ విటమిన్ తీసుకోండి అని చెప్తాడు. అంటే ప్రతి అంగానికి, ప్రతి ప్రాబ్లమ్‌కి వైటమిన్, మినరల్ డెఫిషియన్సీలు ఉన్నప్పుడు, నిద్ర సరిగ్గా రావట్లేదు మెగ్నీషియం తీసుకోండి. సో, వీటిలన్నిట్లికి సమస్య ఉన్నప్పుడు మరి అంగానికి ఏంటి సార్? మీ సెక్సువల్ సామర్థ్యానికి ఏం తినాలి సార్? ఏ విటమిన్స్ కావాలి సార్? ఏ మినరల్స్ కావాలి సార్? అవేం అడగకుండా సింపుల్‌గా సార్ నేను పలానా ఆఫీస్‌లో పనిచేస్తాను, మా బాస్ చంపేస్తున్నాడు. మా బాస్ వల్లే నాకు ఇవాళ పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే నాకు ఈడీ వచ్చేసిందని అనుకుంటారు. అది అపోహ. బాసులు కూడా చాలా సంతోషపడేటటువంటి విషయం కదా! రైట్. సో, రెండోదేంటంటే పూర్ స్లీప్. ఇది నిద్రపోవడం. దీనికి ఎవరు కారణం? నిద్ర. మీరు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నాకు ఆ ప్రెషర్ ఉంది కాబట్టే నాకు నిద్ర రావట్లేదు అనుకోవటం కూడా అపోహ. నిద్రపోవాలి అని అనుకునేటప్పుడు నిద్ర వస్తది. రాకపోవడానికి గల కారణాలేంటో అసెస్ చేయండి. నిద్ర రావట్లేదంటే కళ్ళ ముందు టీవీ పెట్టుకుని, ఫోన్లు పెట్టుకుంటే నిద్ర ఎక్కడొస్తుంది సార్? ఆలోచనలన్నీ బుర్రలో పెట్టుకుంటే నిద్ర ఎక్కడొస్తుంది సార్? అవన్నీ షట్ డౌన్ చేయండి. లేదు నిద్ర రావట్లేదు అని అంటే డోర్లు తీసి పడుకుంటాం మనం. దొంగలు వస్తారని డోర్లు వేసుకుంటాం కదా! అట్లాగా ఆలోచనలు వస్తాయంటే ఆపుకోవాలి. అప్పుడు నిద్ర వస్తుంది. సో, రెండోది లో టెస్టోస్టెరాన్. లో లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వస్తాయి. టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వడానికి కావాల్సిన నేను ఏ ఆహారాలు తీసుకోవాలి ఏంటనేది నా ప్రీవియస్ వీడియోలో చూశాను. కాబట్టి దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నో ఎక్సర్సైజ్. ఫిజికల్ మూమెంట్స్ ఏమి ఉండవు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉంటాడు. పొద్దున్నే లెగ్గానే కారులో ఎక్కుతాడు, కారులో ఎక్కగానే మళ్ళీ ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ ఇంటికి వస్తాడు. బొమ్మలాగా ఉంటాడు అనమాట. సో, ఎక్కడయా నువ్వు ఎక్సర్సైజ్ చేసేది అంటే, సార్ రాత్రే సార్, రాత్రి అయిన తర్వాత ఓన్లీ బెడ్ మీదే ఎక్సర్సైజ్ సార్ అంటే, ఆ ఎక్సర్సైజ్ మరి చేయాలంటే ఈ ఎక్సర్సైజ్లు ఉంటాయి కొన్ని. అవి చేస్తే ఆ ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతాం. నీకు ఆ ఎక్సర్సైజ్ కావాలి అనుకుంటే ఈ ఎక్సర్సైజ్ చేయకపోతే ఆ ఎక్సర్సైజ్ గోవిందా. కాబట్టి వ్యాయామం. బాబు గంతులేస్తావా? స్కిప్పింగ్ వేయండి కాసేపు. లేకపోతే అటు వంగుని, ఇటు వంగుని ఏదోటి చేయండి.
అది కూడా ఎక్సర్సైజే. లేదా ఒక మంచి పాట పెట్టుకోండి సార్, మీ బెడ్రూమ్లో మీరు గంతులేయండి సార్. సో ఇదంతా ఎక్సర్సైజ్. పిల్లలు కూడా ఇప్పుడు ఏదన్నా సరే మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు బ్లూ పిల్స్ అవి తీసుకుని, పిల్లలు వయసులో ఉన్నారు, వాళ్ళకి కనపడకూడదు, లేకపోతే ఇంకోటో దాచుకుని చేస్తూ ఉంటారు కదా. మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని పిల్లల ముందేం స్కిప్పింగ్ చేయక్కర్లేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు, లేకపోతే యోగా చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా దానికి కూడా ఉపయోగపడతాయి కదా. మా నాన్న అసలు హెల్త్ కాన్షియస్ అని మీ పిల్లలు అనుకుంటారు. ఈ హెల్త్ కాన్షియస్ వేరే దానికన్నా విషయం వాళ్ళకి చెప్పక్కర్లా. అదే పిలిచి తీసుకుంటే దాచుకుని వేసుకోవాలి. అదొక దరిద్రం. ఓకే. రెండోది చెప్పేశాను కదా, మొత్తం 10 వచ్చేసినాయా. ఈ 10 కారణాలు మీ సుఖవంతమైనటువంటి జీవితానికి తెరదించేవి. కాబట్టి మీరు జాగ్రత్తగా, నేను ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాను, మీరందరూ అడగబట్టి నేను ఈ యొక్క క్లాసుని మీకు చెప్పడం జరిగింది. వీటిని మీరు కనుక అర్థం చేసుకుని ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత సమస్యకి దూరంగా ఉండగలిగిన వాళ్ళు అవుతారు. కొంచెం హార్ష్గా మాట్లాడినందుకు క్షమించండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్.